సిద్దిపేట జిల్లా కొండపాక శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో గిఫ్ట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమంలో సినీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి పాల్గొన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ చిన్నారులకు మళ్లీ ప్రాణం పోసి పునర్జన్మ కల్పించిన వైద్యులకు ఈ ఆసుపత్రిలో ఎంతో అంకిత భావంతో, ప్రేమతో, సహనంతో, ఓర్పుతో చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు అత్యుత్తమ వైద్యం అందిస్తున్న వైద్య బృందానికి, సిబ్బందికి హరీష్ రావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నిజంగా శ్రీనివాస్ గురించి నేను పొగడటానికి మాట్లాడటం లేదు. నా హృదయం నుంచి వచ్చిన మాట ఒక్కటే చెప్తున్నాను. శ్రీనివాస్ మనకు కనిపించే దేవుడు అన్నారు. దేవాలయంలో కనిపించని దేవుడిని మనం ప్రార్థిస్తాం. మన కష్టాలు తొలగించాలని, మన బాధలు దూరం చేయాలని చేతులు జోడించి వేడుకుంటాం. కానీ శ్రీనివాస్ ఈ ఆసుపత్రి ద్వారా ప్రతి సంవత్సరం వేలాది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతారని, చిన్నారుల కళ్ళల్లో ఆనందాన్ని, తల్లిదండ్రుల కళ్ళల్లో ఆశను చూస్తుంటే నిజంగా నా హృదయం ఆనందంతో నిండిపోతుందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం సుమారు 6,000 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు, వైద్య సేవలు అందిస్తూ వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించడం సాధారణ విషయం కాదన్నారు. నిజంగా శ్రీనివాస్ గారు అంటే నేను పొగడాలని కాదు, పొగడడం కంటే కూడా నిజంగా ఉన్న మాట, నా గుండెల్లో నుంచి నా మనసులో వస్తున్నటువంటి మాట ఏంటంటే, శ్రీనివాస్ గారు మనకు కనిపిస్తున్నటువంటి దేవుడు. దేవాలయంలో కనిపించని దేవుడి దగ్గర మనం మొక్కుతూ ఉంటాం, చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం. మన కష్టాలను దూరం చేయాలని, మన బాధల్ని తొలగించాలని మనం కనిపించని దేవుడిని మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఇవాళ శ్రీనివాస్ గారు ఇలాంటి ఆసుపత్రులను భారతదేశంలో 10 ఆసుపత్రులు నడుస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇప్పుడు మీరు చూసారా చిన్నారుల కళ్ళల్లో ఆనందం, వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లోని వెలుగులు చూస్తూ ఉంటే నిజంగా నాకు కడుపు నిండిపోయింది, అన్నం తిన్నంత సంతోషం కలిగింది. ఇలాంటి సర్జరీస్ ప్రతి సంవత్సరం 6,000 సర్జరీలు చేస్తూ ఉన్నారు. అంటే శ్రీనివాస్ గారి యొక్క కృషి, సత్యసాయి బాబా గారి ఆశీస్సులు, ప్రతి సంవత్సరం 6,000 మంది చిన్నారులకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు. అందుకే ఆయన నేను కనిపించే దేవుడు అన్నాను. ఉదయం లేచిన నుంచి సాయంత్రం వరకు ఆయన ఇంకేం చెయ్యరు. లైఫ్లో రిటైర్ అయ్యారు, పిల్లలకు అప్పచెప్పారు. తన సొంత డబ్బులను, ముందు చారిటీ బిగిన్స్ ఫ్రమ్ అవర్ హోమ్ అని, ఎవరో ఇస్తే చేయడం కాదు, తన సొంత డబ్బులను ఖర్చు పెట్టి తనతో ప్రారంభమై ఎందరో దాతల సహకారంతో, నమ్మకంతో ఈ ఆసుపత్రులు ఇంత అద్భుతంగా నడుపుతున్నారు. మనం ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో వెళ్ళి చూస్తూ ఉంటాం, ఇంత నీట్నెస్, ఇంత స్వచ్ఛత, ఇంత ప్రేమ, ఇంత మంచి ట్రీట్మెంట్ నిజంగా చూడగలుగుతామా? కమర్షియల్గా ఉంటుంది. ఆ తల్లిదండ్రులు మాట్లాడితే మీరు విన్నారు, నేవీలో పనిచేసే ఒక తండ్రి మాట్లాడిన మాట విన్నాం, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వారి మాట విన్నాం, ఒరిస్సా నుంచి వచ్చిన మాట విన్నాం, ఆంధ్రప్రదేశ్ పలాస నుంచి వచ్చినటువంటి వాళ్ళతో కలిశాం. మన సిద్దిపేట అబ్బాయి కూడా ఉన్నాడు అక్కడ. ఎంతోమందికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వైద్యం పొందడం నిజంగా చాలా చాలా సంతోషం. ఇందులో మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరో ఏదో చేయాలని చూడటం కాదు, ప్రతి మనిషి కూడా తోచినంత సహాయాన్ని ఈ జన్మనిచ్చినందుకు, ఆ భగవంతుడు మనకి ఇంత గొప్ప జన్మనిచ్చి మానవ జన్మని కల్పించినందుకు మనము కూడా ఒక మనుషులుగా తోటి వారికి సహాయం చేయాలి, సహకారం చేయాలనేటువంటిది మనం ఈ ఆసుపత్రిని చూసి, శ్రీనివాస్ గారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం. ఎంతో చేస్తూ ఉంటాం. నిజంగా నాకు కూడా అనిపించింది, ఈరోజు నేను దిస్ ఇస్ ద 3rd, 4th టైం సర్జరీస్ అయ్యి పేషెంట్స్ బయటకు పోతూ ఉంటే ప్రతిసారి వచ్చి ఆ పిల్లల్ని కలుస్తూ ఉన్న కొద్దీ నా గుండె ఉప్పొంగుతూ ఉంటుంది. అంటే మనం చేసిన ఒక ప్రయత్నం ఈ సమాజానికి ఉపయోగపడుతుంటే అంతకంటే ఇంకా గొప్ప ఆనందం ఏముండదు. ఎవరమైనా పుట్టినవాడు గిట్టక మానదన్నట్టు ఈ జీవితం ఎవరిది శాశ్వతం కాదు. నువ్వు ఎంత పెద్ద పదవి అలంకరించినావు, ఎంత ఆస్తి సంపాదించినావు అన్నది కాదు, జీవితంలో చివరిగా మిగిలేది నువ్వు చేసిన సేవలు, నువ్వు చేసిన పనులే శాశ్వతంగా నిలబడిపోతాయి. మనం చేసిన పని చరిత్రలో నిలబడుతుంది. వ్యక్తులుగా ఉంటాం, వెళ్తాం, బట్ ద వర్క్ రిమైన్స్, అది ఎప్పుడు నిలబడిపోతుంది. సో ఈరోజు నేను కూడా చాలా సంతోషంగా నా 1 సంవత్సరం యొక్క వేతనాన్ని ఈ ఆసుపత్రికి డొనేట్ చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాను. ఐ సెండ్ ద చెక్, ఈరోజే చెక్ కూడా పంపిస్తాను. అంటే ఎందుకంటున్నంటే
ఈ ఆసుపత్రి సత్యసాయి సంజీవని ఆసుపత్రి ఇంకా ఈ ప్రాణం ఉంటుందో పోతుందో ఎలా అని కొట్టుమిట్టాడుతున్నటువంటి వారికి ఇది నిజంగా ఒక దేవాలయం. దిస్ ఇస్ అన్ టెంపుల్. ఈ ఆసుపత్రిలోకి వచ్చినటువంటి వాళ్ళు దేవాలయంలోకి వచ్చినంత భావన కలుగుతుంది. దేవుడు ఎలా వరమిస్తాడో, నేను బతుకుతానో పోతానో అని ఇక్కడికి వచ్చినటువంటి వారికి ఈ ఆసుపత్రి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాడు. నిజంగా ఒక చిన్న అప్పుడే పుట్టిన పిల్లలకు గుండె ఆగిపోతుంది, గుండె రంధ్రాలు పడ్డాయి, హార్ట్లో కంజెషన్ ఉంది అన్నప్పుడు ఆ తల్లిదండ్రుల ప్రాణాలు విలవిలలాడుతుంటాయి. పేదవాళ్ళు, అప్పుడే పుట్టిన బిడ్డ, ఎవరికైనా బిడ్డ పుడితే చాలా ఆనందం ఉంటుంది. కానీ ఆ పుట్టిన బిడ్డ గుండెకు రంధ్రాలు ఉన్నాయి, ఆ పుట్టిన బిడ్డ ఇంకా బతకడం కష్టం అన్నప్పుడు ఆ తల్లిదండ్రుల ప్రాణాలు విలవిలలాడుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే సత్యసాయి సంజీవని ఆసుపత్రి ఇప్పుడు ఒక చిన్నారికి శస్త్రచికిత్స చేసిందంటే ఒక్క గుండెని కాపాడలేదు, నా దృష్టిలో 3 గుండెల్ని కాపాడలేదు. విలవిలలాడే ఆ 2 గుండెలకు కూడా ధైర్యాన్ని ఇచ్చి ప్రాణం పోస్తున్నా మీ బిడ్డకని అటు ప్రాణం పోసిన బిడ్డకు తల్లిదండ్రుల గుండెలను కూడా వాళ్ళు నిజంగా ప్రాణం పోసినంత గొప్ప. 3 గుండెలు కాపాడుతున్నారు. ఈరోజు ఎంత మెమరబుల్ డే అంటే ఈ రోజుకు 500 శస్త్రచికిత్సలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నటువంటి ఒక సుదినం ఈరోజు. ఇట్స్ ఎ గ్రేట్ డే నిజంగా చెప్పాలంటే. ఇంకా ఇప్పుడే శ్రీనివాస్ గారితో మాట్లాడుతుంటే అంటున్నారు నాతో, భవిష్యత్తులో ఈ సెంటర్ని ఒక రీసెర్చ్ సెంటర్గా కూడా మారుస్తాం. అసలు ఎందుకు ఈ చిన్న పిల్లలకు చిన్న వయసులో పుట్టినప్పుడే గుండెలో ఎందుకు ఈ సమస్య వస్తుంది అని దీని మీద మేము రీసెర్చ్ చేస్తాం. రోగం వచ్చిన వాళ్ళని నయం చేయడమే కాదు, రోగం రాకుండా ఉండడానికి అసలు రోగానికి గల కారణాలను కూడా అన్వేషించేటువంటి ఒక గొప్ప రీసెర్చ్ సెంటర్గా ఈ సత్యసాయి సంజీవని ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామని చెప్పి ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇక్కడ మా ప్రసాద్ గారిని కూడా గుర్తు చేసుకోవాలి. మా ప్రసాద్ గారు ఈ ఆసుపత్రి ఇంత అద్భుతంగా నిర్మించి ఒక డెడికేషన్తో ఇంకా కూడా దీన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చే పేషెంట్స్కు తల్లిదండ్రులకు డార్మెటరీ కానీ, డాక్టర్లకు క్వార్టర్స్ కానీ. అండ్ హియర్ ఈ రోజు నేను ఇక్కడ రావడం టు సెలబ్రేట్ వాట్ హరీష్ అన్న హెస్ డన్. ఫస్ట్ సిద్దిపేట్ కా షేర్ హరీష్ అన్న శ్రీనివాసరావు గారిని తెలంగాణలో పీడియాట్రిక్ సర్వీస్ అన్నిటికంటే నెసెసిటీ అది ఉంది అని ఐడెంటిఫై చేయడం హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు, ఇక్కడ ల్యాండ్ ఇవన్నీ అలాట్ చేయడము, వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేయడము, వన్ డెసిషన్ ఆఫ్ అ లీడర్ టు బ్రింగ్ అ సర్వీస్. ఆల్రెడీ శ్రీనివాసరావు గారు సర్వీస్ చేస్తున్నారు, కానీ తెలంగాణలో ఒక లీడర్ అది ఐడెంటిఫై చేసి అతను ఇక్కడున్న ప్రాబ్లం ఐడెంటిఫై చేసి రెండింటికి ఒక సొల్యూషన్, ఒక గ్రౌండ్ క్రియేట్ చేసి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ టు ప్రొవైడ్ సర్వీస్ ఫర్ పీపుల్ అక్రాస్ ఇండియా చేయడం ఇస్ అంటే లీడర్స్ అంత ఇంపార్టెంట్. దే మేక్ సచ్ బిగ్ డెసిషన్. సో హరీష్ అన్న తీసుకున్న డెసిషన్ ఈరోజు సిద్దిపేటలో ఇంత బ్యూటిఫుల్ ఫెసిలిటీ ప్రసాద్ గారు కట్టడం, హరీష్ అన్న ఇంట్రడ్యూస్ చేస్తుండే అందరినీ ఎవరెవరు ఇంపార్టెంట్ పాత్రలు ప్లే చేశారో దీంట్లో అందరినీ ఒకరొకరు పేరున నాకు ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళు ఇది చేశారు అని ఇంట్రడ్యూస్ చేయడం. ఇంత బ్యూటిఫుల్ హాస్పిటల్, ఇట్స్ లైక్ మోస్ట్ ప్రీమియం ఎక్స్పెన్సివ్ కార్పొరేట్ హాస్పిటల్స్. అంత ఫెసిలిటీస్, అంత క్లీన్లీనెస్, అంత బ్యూటిఫుల్ గా సర్వీస్ మెయింటైన్ చేయడం, అండ్ ఫర్ అబ్సల్యూట్లీ నో కాస్ట్. పిల్లల హెల్త్ సర్వీస్ నో కాస్ట్, పేరెంట్స్ స్టే, పేరెంట్స్ ఫుడ్ అన్ని చూసుకొని పిల్లల సర్జరీ చేసి వాళ్ళని 10 days పోస్ట్ ఆప్ కేర్ చేసి వాళ్ళని తిరిగి మళ్ళీ వాళ్ళ సిటీస్కి పంపించేంత వరకు సర్వీస్ చేయడం. I can't even imagine the heart and love that is going into this. Thank you.